యాక్చువల్గా రాయలసీమ అంటేనే ఇక్కడ బీడు భూములు, వాటర్ సోర్సెస్ లేక ఎక్కడ చూసినా కానీ మనకంతా ఒక డల్నెస్, ఒక డ్రాప్ అంటే కరువు ఏరియాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇందాక మేము ఈ ఊరిని నిమ్మకుంటను విజిట్ చేసినప్పుడు అసలు ఈ గ్రీనరీ కానీ ఈ సరౌండింగ్ అంతా వాటర్ సోర్సెస్ కానీ చాలా బాగా అనిపించింది. ఎలా అనిపించిందంటే మనం ఒక మంచి కోనసీమ ఏరియాలోనూ అలా ఉన్నామని, ఎస్పెషలీ నిమ్మకుంట్ల ఏరియా మాత్రం అలా కనిపించింది. సో దీనికి ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? 2014 కంటే ముందు నిమ్మకుంట్ల చాలా దుర్భిక్ష ప్రాంతము, విపరీతమైనటువంటి కరువు కాటకాలతో కనీసము చీనీ చెట్లను బతికించుకోవడానికి కూడా ఎండల కాలం వస్తే వేసవి ట్యాంకర్లతో నీళ్లు తోలి బతికించుకున్నటువంటి పరిస్థితి. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. ఇందులో మీరు 54 చెక్ డ్యామ్లు నిర్మించారని చెప్తున్నారు. సో మామూలుగా ఇందులో గవర్నమెంట్ పాత్ర ఎంత ఉంటుంది అంటే డబ్బు విషయం కానీ 54 చెక్ డ్యామ్ అంటే చిన్న విషయం కాదు సార్. జల సంరక్షణ కార్యక్రమాలకు సంబంధించి మేము 14-19లో మా సొంత నిధులు ఏం ఖర్చు చేయలేదు, కానీ అన్ని ప్రభుత్వ నిధులే ఖర్చు చేశాం ఆ ప్రోగ్రాం. కానీ ఇమ్మకుంట్ల ఊట చెరువు నిర్మాణానికి మాత్రం 2001లోనే మేము ఆనాటి మంత్రి స్వర్గీయ విజయవాడ వీరారెడ్డి గారు మైనర్ ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు. అప్పట్లో 40 లక్షల రూపాయలతో చెరువును పునర్నిర్మించే కార్యక్రమంలో 30% మా ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్ 12 లక్షల రూపాయలు మేము, ప్రభుత్వం 25 లక్షలు ఇచ్చి ఒక ఇమ్మకుంటలో ఒక ఊట చెరువు నిర్మించాం. ఏ కొంచెం కల్తీ లేని కొత్త చిరుగాలై ఎగరేసే సంతోషాల జెండా జెండా జాగో జాగో రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో. నేను రాజకీయాల కంటే పూర్తిగా సమాజానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాను. రాజకీయాలకు తక్కువగా ఎన్నికల టైం మాత్రమే రాజకీయాలు మాట్లాడాలనుకుంటాను. వెతికా నన్ను నేను, దొరికా నాకు నేను, నాలో నేను ఎన్నో వేల వేల మైళ్ళు తిరిగి పనిచేస్తాను నన్ను, పరిచేస్తాను నన్ను, 8 దిక్కులన్నీ పొంగిపోయి ప్రేమై వెలిగి. నిమ్మకుంట్లలో స్కూల్ సంబంధించి పిల్లల ఎడ్యుకేషన్ గురించి వీటి గురించి మీరు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి? నిమ్మకుంట్ల స్కూల్ను 2000 నుంచి 2025 వరకు ఒక కామన్ మ్యాన్ కార్పొరేట్ స్కూల్ లాగా తయారు చేశాం. అన్ని కార్పొరేట్ ఫెసిలిటీస్ ఉంటాయి, బ్రహ్మాండమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాము. కానీ ₹1 కూడా ఎవరితో ప్రభుత్వ పాఠశాల కాబట్టి వసూలు చేయము. ఇప్పటికీ సంవత్సరానికి మళ్ళీ మా కుటుంబం తరఫున 6-7 లక్షలు వాలంటీర్స్ దానికి దీనికి ఖర్చు పెడుతూనే ఉంటాము. మేము కూడా విన్నాం సార్. యాక్చువల్గా ఈ చుట్టుపక్కల ఎవరైతే విలేజెస్ ఉన్నాయో మీ విలేజెస్ అన్ని పులివిందల్లో ప్రైవేట్ స్కూల్కి వెళ్తా ఉంటారు సార్. కానీ పులివిందల నుంచి ఇమ్మకుంట్ల స్కూల్కి వెళ్తున్నారని చుట్టుపక్కల జనాలు మాట్లాడుకోవడం కూడా విన్నాం సార్. ఇక్కడ మా స్కూల్లో మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, సింహాద్రిపురంలో లైబ్రరీన్ గా చేస్తున్నటువంటి పుట్టూరు గ్రామానికి చెందిన ప్రకాష్ రెడ్డి ఈ వాళ్ళ కూతురును వచ్చేసి మా స్కూల్లో చదివిస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటి, వాళ్ళ ఆర్థిక స్తోమత కాదు కారణం. ఈ రోజు నిమ్మకుంట్లలో ప్రతి సంవత్సరము ఇక్కడ సక్సెస్ పీపుల్ శాతం ఎట్లుంటుంది అంటే ప్రతి సంవత్సరం 9 నుంచి 10 3 సీట్లు వస్తాయి. జిల్లాలో ఎక్కడే గానీ ఈ ప్రపోర్షనేట్ గా క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కడ కూడా 2-3 3 సీట్ల కంటే ఎక్కువ రావు. మొత్తం జిల్లాలోనే మేము మా వాళ్ళు 60-62 మంది అపియర్ అయితే 10 సీట్లు వస్తా ఉన్నాయి 3 ఈ ఇమ్మకుంట్ల జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉన్న పిల్లలకి ఈ గ్రౌండ్ కానీ వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? అసలు తొలినాళ్ళలో నిమ్మకుంట్ల జిల్లా పరిషత్కు పెద్ద ఆట స్థలం ఉండేది కాదు, చాలా తక్కువ. ఇప్పుడు మీరు చూసారు స్కూల్లో ఆ ప్రేయర్ ముందర ఉన్నటువంటి యొక్క ఆ ప్లేస్ మాత్రమే ఉండేది. అదే ఓన్లీ ఏదైతే స్కూల్ అంత మాత్రం ఉండేది. అయినా కూడా అప్పట్లోనే కుమారి అని ఒక పీఈటీ గారు ఆ పిల్లలతో వాలీబాల్ అక్కడ మాత్రమే ఆడించి మా పిల్లలు వరుసగా 2-3 సంవత్సరాలు డిస్ట్రిక్ట్ విన్నర్స్ వాలీబాల్లో. అంత చిన్న క్రీడా ప్రాంగణంలోనే. అటువంటప్పుడు ఒక పెద్ద క్రీడా ప్రాంగణం ఉంటే ఈ క్రీడల్లో కూడా మన పిల్లలు బాగా రాణిస్తారనే ఉద్దేశంతో నిమ్మకుంట్ల పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఢిల్లీకి విహారయాత్రకి వెళ్ళారన్నారు సార్.
మన రాష్ట్రంలోనే కాదు ఇండియాలో కూడా ఇలాంటి విమాన విహారయాత్ర కల్పించిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారు సార్. నాకు నేను ప్రశ్న ప్రకారం ఆ విమాన విహారయాత్ర గురించి మీ మాటలో చెప్పాలంటే సార్. నాకు చిన్నప్పుడు అంత క్యూరియాసిటీ ఉన్నది కదా, ఇప్పుడు మా పిల్లలకు నాకు దేవుడు అన్ని ఇచ్చాడు కదా, క్వాలిటీ లైఫ్ ఇచ్చాడు. వీలైతే నేను వాళ్ళకి ఇప్పుడు కానీ విమాన ప్రయాణాన్ని ఉచితంగా అందించగలిగితే వాళ్ళకు జీవితంలో ఎంత గొప్పగా స్థిరపడిన ఈ మొదటి విమాన ప్రయాణం అనేది ఒక తీపి గుర్తుగా ఉండిపోగలదు అనే ఆలోచనతో మేము రోడ్లు చూసేటప్పుడు కూడా అక్కడ యాక్సిడెంట్ అవుతున్నాయని చెప్పేసి ఒక ఏరియాకు ప్రోరెడ్డి మార్గ్ అని ఉంది సార్. సో దాని గురించి చెప్పండి సార్. అది ఏంటి అంటే అక్కడ ఇరుకు దాదాపుగా ఇంతకు ముందు అనేక యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఒకసారి అంకేరపల్లికి సంబంధించిన అతను యాక్సిడెంట్ చేసి చనిపోయాడు. ఆ ఇరుకు రెండు పక్కల ఒకతను నా క్లాస్మేట్ చెవ్వా రామగోపాల్ రెడ్డి అని రెండు పక్కల పట్టా భూమి ఉంది. నా యొక్క జీవిత కళని 25 సంవత్సరాల నుంచి దాన్ని వెడల్పు చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. అది పట్టాలేడు, అతను ఇచ్చేదానికి ఆసక్తి చూపలే. ఇమకుంట్లకు ఉన్న సరౌండింగ్ తార్ రోడ్లు కనెక్టివిటీ వాటి గురించి మీరు చెప్పండి సార్. ఇమకుంట్ల నుండి మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఇది ఇమకుంట్ల అనుకుంటే ఇమకుంట్ల నుంచి చుట్టూ 9 రోడ్లు లింక్ రోడ్స్ ఉన్నాయి. 9 యొక్క లింక్ రోడ్లు అన్ని తార్ రోడ్లు వేశారు. ఇది ఏంటి అంటే ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి రవాణా సౌకర్యానికి మాత్రమే ఉపయోగపడేది కాదు ఈ రహదారు. నేను ఇంత లక్షలు వీలైతే కోట్లు ఖర్చు పెట్టి ఊరికి అంతా చేస్తున్నాను అంటే నేనేం ఐఎమ్ నాట్ ఇన్నోసెంట్, ఐఎమ్ నాట్ ఎ ఫూల్. నేను అమాయకుని కాదు, తెలివి తక్కువ అని కాదు. నాకు సమాజానికి ఏదైనా మంచి చేస్తే నాకు సంతోషంగా ఉంటా, అది నేను. కాబట్టి ఐఎమ్ ద పర్చేసింగ్ ద హ్యాపీనెస్ అని నేను మీటింగ్ లో చెప్తుంటా. సాయం సమాజమే నీ గేయం నిరంతరం ఓరే ప్రపంచ సౌఖ్య